హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. దిగులు అనేది ఒక ఆకలితో ఉన్న ప్రాణి లాంటిది. దానికి ఎంత ఆహారాన్ని పెట్టినా కూడా తినేస్తూనే ఉంటుంది. అలాగే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా కూడా ఆ విషయం మీద దాని మీదే పూర్తిగా నమ్మకం అనేది ఉండాలి. అది మనకు ఎప్పుడు వస్తుందో అదే సంపూర్ణమైన భక్తి అవుతుంది. నమ్మకంతో గడిపేదే జీవితం. దాన్ని కోల్పోతే గనక తర్వాత మన జీవితానికే అర్థం అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇక మన జీవితాలకి మూలాధారణమైనవి మన సంబంధాలే. సంతోషాన్ని ఇస్తూ దైవాన్ని దగ్గర చేస్తాయి. ఈ సంబంధాలకి మూలం ఏమిటి? ఒకటి సేవ కాదు, లేదంటే సమన్వయమా? అది కూడా కాదు. అపేక్షల? ఇది కాదు. సంబంధాలకు మూలం ఏమిటి అంటే నమ్మకం. నమ్మకం ఒక్కటే ఒక తుఫాను కూల్చగలిగేది. ఇక ఎలాంటి ఇల్లును అంటే, ఏ ఇంటికైతే పునాదులు సరిగ్గా అనేది ఉండవో వాటినే. నిజమే కదండి. ఇంకా మీ వ్యక్తిత్వానికి పునాది మీ యొక్క ఆలోచనే, అలాగే మీ యొక్క దృష్టికోణం కూడా. ఒకే సంఘటనని ఒకే స్థలంలో ఒకే స్థితిలో మీరు మంచిగాను చూడగలుగుతారు, అలాగే చెడ్డగాను కూడా చూడగలుగుతారు. ఇక నిర్ణయం మీదే. ఈ ప్రపంచాన్ని మీరు ఎలా చూస్తారో మీకు అలానే కనిపిస్తుంది. అర్థమైంది కదండి. ఇక ఎవరికైనా కష్టం కానీ బాధ కానీ కలిగిస్తే వారి మనసులోని మాట బయటకు అనేది రాదు. ఎవరికైనా కూడా గౌరవమిచ్చి బహుమానాలిస్తే అప్పుడు వారి మనసులో మాట ముందుకు వస్తుంది. అందుకే ఎవరు ఎవరినీ కూడా బాధ పెట్టకూడదు. ప్రేమగా అడగాలి తనకి ఏం కావాలి అని. అప్పుడు అర్థమవుతుంది నిజానికి ఆ మనిషి యొక్క మనసులో ఉండేటువంటి ఏ ఉద్దేశం ఉంది అనేది. అర్థమైంది కదండి. ఇక పిల్లల యొక్క పెంపకంలో ప్రేమ అనేది ఎంత ప్రధానమవుతుందో క్రమశిక్షణ కూడా అంతే ప్రధానమవుతుంది. గుర్తుంచుకోండి. మంచి తిండి, అలాగే మంచి బట్టలతో పాటు మంచి బుద్ధులు, ఇంకా మంచి అలవాటులు కూడా నేర్పాల్సి ఉంటుంది మన పిల్లలకి. కానీ ఎప్పుడైతే గనుక తల్లిదండ్రులు తమ యొక్క సమస్యల్లో పూర్తిగా మునిగిపోతారో అప్పుడు ఆ క్షణంలో పిల్లలకి మంచి అలవాట్లు నేర్పడం విస్మరిస్తారు. తాత్కాలికంగా ఈ లోకం కళ్ళు కప్పి ఇక అపరాధి తప్పించుకోవచ్చు. కానీ అతని యొక్క పాపాలు అతన్ని వెంటాడడం మాత్రం ఎప్పటికీ మానవు. అతని యొక్క అంతరాత్మ అతన్ని కలవరపెడుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరి మనసే వారికి న్యాయస్థానం అవుతుంది. నిజమే కదండి. ఇక జీవితం ఎప్పుడూ కూడా తిరిగి తిరిగి అక్కడికే చేరుకుంటుంది. ఇక ఎక్కడైతే ఒకప్పుడు మనం మొదలు పెట్టామో అక్కడికే. అర్థమైంది కదండి. ఈ ఆకాశం నిరాకారమైనది. దానికంటూ ఒక ఆకారం అనేది లేదు. ఆకాశం అనంతమైనది. అందుకే మనకి ఎప్పుడూ కూడా ఆకాశం అనేది మనలో కూడా నిండి ఉన్న భావన కలుగుతుంది. ఆకాశం నుండి మనం నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. మనం కూడా ఆకాశంలాగే రూపొందామంటే మన వారికి మనం తగిన స్వతంత్రాన్ని ఇచ్చాము అంటే వారు కూడా ఎగరగలుగుతారు. తద్వారా
వారి వారి కలల్ని సహకారం చేసుకోగలరు. తద్వారా వారు ఈ జీవితాన్ని స్వయంగా అనుభవించగలుగుతారు. తమ కాళ్ళ మీద తాము నిలబడగలుగుతారు. అలాగే ఇంటికి దీపం ఇల్లాలు అని, ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టింది అని కొందరు ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. నిజమే కదండి. కానీ ఒక ఆడపిల్ల కడుపులో పడింది అని తెలియగానే కడుపులోనే చిదిమేసేవాళ్ళు ఈ సమాజంలో ఇప్పటికీ అడుగడుగునా ఉన్నారు. ఆడపిల్లకు వివాహం చేసి అత్తారింటికి పంపించడం భారంగా భావించేవారు కూడా చాలామందే ఉన్నారు. కానీ ఆడపిల్లలు కేవలం అదృష్టవంతులకు మాత్రమే కాదు, అలాగే మంచి పుణ్యం చేసుకున్న వాళ్ళకి మాత్రమే జన్మిస్తారు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎవరైతే పూర్వ జన్మలో దాన ధర్మాలు చేసి ఉంటారో, ఎవరైతే పుణ్యాత్ములో వారి కడుపున మాత్రమే ఆడపిల్లలు జన్మిస్తారు. గుర్తుంచుకోండి, ఆడపిల్లను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఆడపిల్లల భారాన్ని సహించగలిగే ఇళ్లల్లో మాత్రమే ఆడపిల్లలు జన్మిస్తారు. ఆడపిల్లల్ని ఎవరు పడితే వాళ్ళు పెంచలేరు. గుర్తుంచుకోండి, స్త్రీని గుండెల మీద కుంపటిలా చాలామందే భావిస్తూ ఉంటారు. ఎలాగైతే బంగారాన్ని అలాగే వజ్ర వైడూరాలని అందరూ కొనలేరో, అదేవిధంగా ఎవరు పడితే వారు ఆడపిల్లల్ని పెంచి పోషించలేరు. నిజమే కదండి. కేవలం స్త్రీ వల్లే ఈ సృష్టి అంతా కూడా కొనసాగుతుంది. ఈ జగత్తుకి మూలం స్త్రీ అని మన పెద్దలు ఊరికే అనలేదు కదా. ఇక ఒక స్త్రీ తల్లిగా మారడానికి తన యొక్క సర్వస్వాన్ని అర్పిస్తుంది. గుర్తుంచుకోండి, ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఆడపిల్లలు జన్మించడం ఆగిపోతుందో అప్పటి నుండి ఈ విశ్వంలో మానవ జాతి కూడా అంతరించిపోతుంది. ఒక మగవాడిని వంశోద్ధారకుడు అంటారే కానీ వంశాలని ముందుకు నడిపేది మాత్రం ఒక స్త్రీమూర్తి మాత్రమే. ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల జన్మిస్తుందో ఆ ఇల్లు స్వర్గ సమానమవుతుంది. మగవాడు కేవలం ఒక వంశాన్ని మాత్రమే ఉద్ధరిస్తే ఆడపిల్ల మాత్రం 2 కుటుంబాలకు జీవన జ్యోతిగా మారుతుంది. పుట్టింట్లో తల్లిదండ్రుల బాధ్యతలు, ఇక మెట్టినింట్లో అత్తమామల బాగోగులు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తుంది. గుర్తుంచుకోండి, మన ఈ సమాజంలో ఆడపిల్లలకు చదువు తొందరగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే సరిపోతుంది కదా అని అనుకుంటారు. ఈ ఆలోచనతోనే ఉంటారు. కానీ ఇలాంటి ఆలోచన ఒక ఆడపిల్ల భవిష్యత్తునే పాడు చేస్తుంది. ఇక ఆడపిల్లలు కూడా తమ జీవితంలో ఎన్నో సాధించాలి అని, తమ కలలను నెరవేర్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా వారి కలలు ఎప్పటికీ కూడా కలలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. నిజమే కదండి. ఆడపిల్లల కలలను సహకారం చేసే బాధ్యత వారి యొక్క తల్లిదండ్రుల మీదే ఉంటుంది. వారు జీవితంలో ఏం కోరుకుంటున్నారో అది ఇవ్వడం తల్లిదండ్రులుగా వారి యొక్క కర్తవ్యం. ప్రతి తల్లిదండ్రులు ఈ ఒక్క విషయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. ఒక మగవాడి కంటే కూడా ఇక తల్లిదండ్రుల గురించి ఒక ఆడపిల్లే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే కంటే కూతుర్నే కనాలి అని మన పెద్దలు ఊరికే అనలేదు. నిజమే కదండి. కాబట్టి ఆడపిల్లలు ఏ ఇంట్లో అయితే జన్మిస్తారో ఆ ఇల్లు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తురతూగుతూ నిండిపోతుంది.
ఒక ఆడపిల్లని ఏ ఇంట్లో అయితే గౌరవిస్తారో ఆ ఇల్లు ఎప్పటికీ కూడా ఈ ఇబ్బందులు పడకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి తల్లి తండ్రి కూడా ఆడపిల్ల పుడితే చదువు మాన్పించేసి మరీ పెళ్లి చేసి పంపించేద్దాంలే అని ఎప్పటికీ కూడా అనుకోవద్దు. ఆడపిల్లని మహాలక్ష్మి, అలాగే భూదేవి అంత ఓర్పు గలదని ప్రతి ఒక్కరూ కూడా మంచిగా చూసుకుంటే ఆ ఆడపిల్లే ఆదిశక్తి అయి రేపు ఆ కుటుంబానికి అండగా కూడా నిలబడవచ్చు. నిజమే కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.